Daily. Taste the Daily. పంచాయతీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు రావడంతో ఎంపీటీ అధికార పార్టీ సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. ఈ నెల చివరి వారంలో అత్యవసర కేబినెట్ సమావేశం జరగనుంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎన్నికల అంతకంటే ముందే ఎన్నికలు అనే విషయంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇక కేబినెట్ లోకి ఇద్దరు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక శాఖల చేర్పులు మార్పులకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, సార్వత్రిక ఎన్నికలు ముగిసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 ఏళ్ల పాలన దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తుంది. 6 గ్యారంటీలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే జనాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇందులో కొన్ని మైలేజ్ తీసుకొచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ మధ్యకాలంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణనీయం సాధించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అదే సమయంలో అంతకంటే ముందు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా గెలిచిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థలు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి. అదే సమయంలో ఇంకో ఫేజ్ తో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా త్వరలోనే జరపాలన్నటువంటి నిర్ణయానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ ఎన్నికల సంఘానికి కూడా గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ వరకు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేస్తే ఖచ్చితంగా ఈ 2 కూడా కంప్లీట్ అయిపోతే ఈ 3 అంచెల వ్యవస్థగా చెప్పేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, మండల స్థాయి ఎన్నికలు కానీ, జిల్లా పరిషత్ స్థాయి ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా ఒకేసారి ఈ నెల ఆఖరికి పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నాయి. కనుక దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే దాదాపు 30-70 అన్నట్టుగా కనిపిస్తోంది. అంటే దాదాపు 65 నుంచి 70% దాకా అధికార పార్టీకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి సర్పంచ్కి సంబంధించినటువంటి ఇండిపెండెంట్ బోర్డు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పార్టీ గుర్తుతో నడుస్తాయి కాబట్టి అది ఖచ్చితంగా కూడా అది మరింతగా ప్రభుత్వానికి మేలు చేసే విధంగా ఉంటాయి. ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందన్నటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పంచాయతీ ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలో 1-2 డేస్ లో ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే సూత్రప్రాయంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. కనుక ఈ నెల చివరి వారంలో అత్యవసర క్యాబినెట్ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మరొక 10 రోజుల్లోనే క్యాబినెట్ సమావేశం నిర్వహించి దీంట్లో పలు అంశాలు కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే నిజమైనటువంటి లబ్ధిదారులకు రైతు భరోసా చేయడం, అదేవిధంగా కొన్ని రకాల పంటలకు మరింతగా మేలు చేసే విధంగా ప్లాన్ చేయడం, ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా అందులోనే కేబినెట్ లో నిర్ణయం జరిగే అవకాశం ఉందన్నటువంటి సమాచారం కూడా ఉంది. కాసేపటి క్రితమే తుమ్మల నాగేశ్వరరావు కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా అంశం మీద కానీ వాళ్ళ అంశాల మీద ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని లీకులు వస్తున్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా త్వరలోనే కంప్లీట్ చేసుకొని ఏప్రిల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి కూడా 1-2 డేస్ లో అయిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి 150 డివిజన్లను 300 డివిజన్లుగా మార్చాలన్నటువంటి ప్రతిపాదన కూడా తీసుకుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా 300 డివిజన్లు కనుక చేస్తే పెద్ద మహానగరంగా దేశంలోనే ఓ పెద్ద నగరంగా మారే అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. కనుక అది కూడా పూర్తయిపోతే ఏప్రిల్ మేలో ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి ఎన్నికలు కానీ దీనికి సంబంధించినటువంటి అదే సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల రోజుల్లో కంప్లీట్ చేయడం కానీ అదే సమయంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే ఇంకొక 2 ఖాళీలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న అజారుద్దీన్ ని మైనార్టీ శాఖ మంత్రిగా తీసుకున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో. కనుక మరో 2 ఖాళీలను ఏ జిల్లాల నుంచి నింపాలి అన్నటువంటి అంశం మీద కూడా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి కోటాలో రంగారెడ్డి జిల్లా నుంచి ఒకరికి, ఇప్పటికే అవకాశం కల్పించని ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఇట్లా కొన్ని జిల్లాల నుంచి ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాంట్లో నుంచి ఒకరిని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా నుంచి ఒకరిని తీసుకుంటారని సూత్రప్రాయ నిర్ణయం అయితే ప్రభుత్వం నుంచి కనిపిస్తుంది. బట్ చూడాలి, ఒకవేళ ఒకరిద్దరికి శాఖలు మార్చి లేదా ఒకరిని తీసేస్తారని చర్చ కూడా జరుగుతోంది. అది ఎంతవరకు వాస్తవాన్ని చూడాల్సిన అవసరం ఉంది.
కనుక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత అలాంటి సాహసం చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఏదైనా కూడా కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరపాలి అన్నటువంటి అంశం మీద కూడా అందులోనే చర్చ జరిగే అవకాశం. ఒకవేళ కేబినెట్ సమావేశం కనుక ఇంకొక నెల రోజులు కనుక పోస్ట్ పోన్ అయితే అందులోపే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ కు సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగే అవకాశం లేదు. దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ అయిపోయి. అందుకనే 2 సంవత్సరాలు లేట్ గా సర్పంచ్ ఎన్నికలు స్థానిక సంస్థల కోటాలు నిర్వహిస్తున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా కాలపరిమితి ఎప్పుడూ దాటిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా ఆగిపోయాయి. కనుక సత్వరంగా పెట్టాలన్నటువంటి ఆలోచన చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికలు, ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా మరొక 3-4 నెలల్లోనే పూర్తి చేసి ఇక అన్ని ఎన్నికలు జరిపితే పూర్తి స్థాయిలో వచ్చే 3 సంవత్సరాలు ప్రభుత్వం ఇక సీరియస్ గా పాలన జరపాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఎందుకంటే 6 నెలల క్రితం 6 నెలల క్రితం మనం చూసాం లోక్సభ ఎన్నికలు అయిపోయి. అంతకంటే ముందు 18 నెలల క్రితం సార్వత్రిక ఎన్నికలు, వరుసగా ఎన్నికలు జరుగుతూ పోతున్న కొద్దీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెల 15 రోజుల పాటు ఇవే జరుగుతున్నటువంటి నేపథ్యం చూసాం. కనుక ఎన్నికలు అడవుడు అయిపోతే మొత్తం కూడా పాలన మీద దృష్టి పెట్టొచ్చు. 6 గ్యారెంటీలు పకడ్బందీగా అమలు చేయడం కానీ, కొత్త స్కీములు తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచనలో ఈ 45 రోజులనే మొత్తం కూడా కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగానే ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులు కూడా ఫిలప్ చేయాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. కనుక ఎన్నికలకు ఇలా ఎప్పుడు వచ్చినా కూడా అందుకు సిద్ధంగా ఉండాలని కూడా కాంగ్రెస్ శ్రేణులకు ఇప్పటికే ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని సూత్రప్రాయంగా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. కనుక పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలోనే మంచి రిజల్ట్ కనబరిచిన నేపథ్యంలో ఇక ఎన్నికలు ఇంకెంత మాత్రం ఆగడం సరైనది కాదు అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కనుక 42% రిజర్వేషన్ మీద బీసీలు పట్టుబడుతున్న నేపథ్యంలో దాని మీద కోర్టు చెప్పేదాకా ఆగిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా, లేదంటే మరో ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతికే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే 42 కంటే అంతకంటే ఎక్కువ ఇచ్చి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు వెళ్తారా, లేదు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత 42%కి అనుగుణంగా, ఎందుకంటే పార్టీ గుర్తుతో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి అందుకు అనుగుణంగా వెళ్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ పరంగా చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారు కాబట్టి బీసీలు ఎటువైపు స్టాండ్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం. ఒకవేళ 42% వెళ్తే అనుగుణంగా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ 42% రాకుండా ఉంటే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.